భక్తులను మందలిచ్చుడు, శివసత్తుల ఆటపాటలు, కోయదొరల పలుకులు, పోలీసులు ఆఫీసర్లతోని కలిసిపోవుడు, సౌలతుల సంగతేంది అరుసుకునుడు, ఇట్లా జాతర ముచ్చట్లు మస్తుగానే చెప్పింది మా చంద్రవ్వ. ఇయాలేం తెచ్చిందో చూడురి మరి. సమ్మకసారల మా ఆదివాసి మ్యూజియం అని ఉన్నది. అప్పుడేమైనా బిందెల శంబుల శాటల బుర్రకాయ అంటారు వీటిని, ఆనగంకాయ సంబంధించినటువంటి వాటిల్లోనే ఆ బుర్రలలోనే నీళ్లు మోసుకుంటా పోదురు అనమాట. కింద మనం కిందేసుకొని కూర్చునే పీటలు, నేలపీట అంటే ఏమడదో అనుకున్నారు. ఆదివాసీల బిందెలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, వాళ్ళ గిన్నెలు, వాళ్ళ చెంబులు. ఆగముద్దుగా సోల చూసినారులా 1 కిలో ఉంటుంది ఆ సోల. ఇగో ఇదేమో కవ్వము, సలజీలకే కవ్వము, ఒక చిన్న రోకలి, నడమ రోకలి, ఈ పెద్దది ఇది ఎంత పెద్దగా ఉన్నాయి. వీటిని పొన్ను రోకళ్ళు అంటారు. వెనక కిందికి పొన్ను ఉన్నది చూడండి. ఇసురాయి, దాంచనికి అమందాస్తరాయి అంటారు దాన్ని. ధాన్యాలు, గసాలు, గసగసాలు అన్ని, కొబ్బెర అన్ని దాంచి కూరలాలు వేసుకుంటే కొమ్మగా ఉంటుండే. ఈడనేమో చిన్న చిన్న గంపలు ఉన్నాయి, వీటిని గంపలే అంటారు. ఇగో ఇది జరంత పెద్ద గంప. ఇగో ఇది ఏమో ఎల్లిపాయల బుట్ట, జర గాలి తలిగే టసుంటి. అగో అదే గంప. ఇది చాట, ఇది చిన్న పిల్లల ఉయ్యాల. ఇగో ఇదేమో మంచము, కూసున్న నిమ్మలంగా ఉన్నది, పండుకున్న నిమ్మలంగా ఉంటది. ఇగో కత్తిపీట. ఇగో ఇది సిరిసాప, ఇది ఉట్టి మీద పెడుతుంట్రి పాలు తోడేసి. ఇగో ఇది నాగలి పట్టుకొని రైతన్న పోతుంటే ఏం గొప్పగుంటుండే అప్పట్లో. కల్లం కట్టె అంటారు. ఇది కావడి బద్ద. పిట్ట కూడా చూసిండ్రా ఎప్పుడన్నా? పిట్టలు ఇట్లా గంపలుంటే ముద్దుగా గూడు పెట్టుకుంటాయి. యువతల బందుకు వస్తే ఇది ఒడిసెల. ఇగో ఇది కప్పెర, దీని పేరు కప్పెర. జల్లెడ, ఇప్ప పువ్వులు కొట్టేటి కత్తి అనమాట. ఇది విత్తనాల లొట్ట, పార ఎరకనే, గొడ్డలు ఎరకనే, చిన్న బడిసి ఎరకనే, ఇవి కొడవన్లు నాకు కూడా ఎరకనే. ఇట్లకని చవతలకి పోదాం, ఇంకేమేమో చూస్తాం. దుప్పి కొమ్ములు ఇవి. మావు ఫిష్ క్యాచర్ అని ఉన్నది దీని మీద. మావంటే పట్టిన చేపలన్నింటిని లేసుకునేది అనమాట. ఇగో ఇవేమో బాణాలు, చేపల బుట్టలు. ఇది బరిసే, ఈ ఎలకబోను, పిట్టల ఉచ్చులు, పిట్టలను వట్టనికి చేసేది. ఇది పెద్ద పులి మీట. అమ్మో ఇది బాగానే ఉన్నది పెద్ద పులి మీట. గండ్రగొడ్డలి అనేది పరశురాముని తను చూస్తాం కదా మనము. నాకు గండ్రగొడ్డలి ఎరకనే. యువతల బందుకు వస్తే ఊత అంట. ఇది చేపలు పట్టేది. ఇది గాలం, కొసకి ఎర్రని గట్టి కిందకి ఇడుస్తారు. ఎర్రని తినడానికి చేప వస్తుంది, పడుతుంది. ఇక బుజ్జు బుట్టి ఇలా ఎర్రలు పెట్టుకొని పోతారు. ఇక చేపలను పట్టుకొని వస్తారు. కొమ్ము, గిల్లికాయ అంటారు వీటిని. ఇది కూడా వాంచుతారు. ఇది అంగి, చిడతల భజన చేస్తారు కదా ఆ చిడతలు. ఆదివాసీ బిడ్డలు వాళ్ళ పండుగలల్లా పబ్బాలల్లా ఈ కొమ్మును నెత్తికి పెట్టుకొని ఆడతారు మంచిగా. డోల్కొయ్య ఇది వాళ్ళ వాద్యము. ఇది దండ కడియాలు, ముంచేతి కడియాలు, వడ్డానము. మగపిల్లలు డోళ్ళు కొడుతుంటే ఆడపిల్లలు ఇట్లా ఆడుతుంటారు. ఇగో ఇది ఈత సాప. బుడిగ జంగాలోళ్ళు అల్లుతుంటారు ఈ ఈత సాపలను. ఇగో ఇది సమ్మక్కకు సంబంధించిన ఆ కమాన్ లెక్క చేసిండ్రు. బంగారం పెట్టనికి తులాభారం అది. ఇది సమ్మక్క సంబంధించిన గ్యాలరీ అని రాసిండ్రు. ఇక వాళ్ళ పెండ్లిళ్ళు, వాళ్ళ పానులు ఇవన్నీ కూడా ఇండ్లున్నాయి. పెళ్లిళ్ళల్లో వాడే ఐరన్ కుండలు ఉంటాయి కదా మనకు, ఐరన్ కుండలు అసంటి వాళ్ళు కూడా తయారు చేసుకున్నారు. జెండా ఉన్నది, అది వాళ్ళ ఆదివాసీ కథకు సంబంధించింది. సమ్మక్క పడిగే అంటారట ఆ జెండాను.